మరి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో మరి ఈ దినము చిన్న సందేశమును మీకు తెలియపరుస్తాను. పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మరి ఇక్కడ వ్రాయబడిన మాటలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మరి ప్రభువు మరి పునరుద్ధాన దినములో ఈస్టరు పండుగ లేదా పునరుద్ధాన మహోత్సవం అన్నారు తండ్రి గారు. గనుక మరి పునరుద్ధాన మహోత్సవాన్ని చూడాలి అంటే వాస్తవికమైన మరి వాస్తవంలో జరగబడిన సమాధి గర్భాన్ని ప్రభు తొలగించారు. అందుకనే వ్రాయబడిన మాటలో ఆ రాయి ఎంతో పెద్దది. పెద్ద రాయి తొలగింపబడిన తర్వాత ఇప్పటికీ ఖాళీగా ఉన్న సమాధి రుజువుపరచబడుతుంది. ఆ సమాధి గర్భములో ఎన్నటికీ ఎన్నడూ కూడా వెళ్ళలేని సమాధి అది. ఇంకా క్రొత్త సమాధి వలె దేవుడు దాన్ని ఉంచివేశాడు. ప్రియులారా, గమనించండి, సమాధిలోనికి వెళ్ళాలి అంటే ప్రియులారా, యోబు అంటాడు తన గ్రంథములో, మొన్నటి దినం మన మందిరంలో ధ్యానం చేస్తాం. ప్రియులారా, నా బలము రాళ్ళ వంటి బలమా లేదా నా శరీరం ఎత్తడి శరీరం అని యోబు తన గ్రంథంలో తెలియపరిచాడు. ఈ బలము ఈ శరీరము లేదా ఈ బలము లేదా ఎత్తడి, ఈ రెండు మార్గాలు సమాధికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. చెప్పండి, ఒకటి ఏంటంట? బలము, ఎత్తడి. బలము మానవ శరీరం అయితే ఈ మానవ శరీరమును ధరించుకున్న తర్వాత మానవుడు మరణమై మానవుడు భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎత్తడి వంటి శరీరమట, ఈ భూమిలో నుంచి వచ్చే ఎత్తడి, భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము కానీ ఐరన్ కానీ లేదా ప్రియులారా ఎత్తడి కానీ బంగారము కానీ వెండి కానీ సకల వస్తువులు దాచిపెట్టిన స్థలము యోబు గారు తన గ్రంథములో మాత్రమే వివరించాడంట. దేవుడి మహిమ కలుగును గాక. భూలోక భక్తుల చరిత్ర వరుసలో యోబు గారు భూమిని గురించి వివరించినంతగా, యోబు గారు భూమిని గురించి తెలియపరిచినట్లుగా, యోబు గారు భూమిని గురించి ఉద్దేశించినంత వివరంగా నాకు తెలిసినంత మటుకు బహుశా ఎవరు కూడా ఎంత జ్ఞానముగా వివరించలేదు. అందుకనే భూమి కొలత వేసిన గొప్ప భక్తుడు యోబు అయి ఉన్నాడు. యోబును ఆధారం చేసుకొని యోబు దేవుడి మీద ఆధారపడుతూ యోబే దేవుడే కారణం నాకు అంటూ, అయా నా బలము రాళ్ళ వంటిది కాదు అని, నా బలాన్ని కప్పిపెట్టేది రాళ్ళే అని, నా బలానికి సాదృశ్యము సమాధి అని, నా శరీరము ఎత్తడి అని, ఈ ఎత్తడి కలిగిన శరీరము బంగారపు ఛాయ వంటి శరీరము లేదా ఎంత ఘనముగా చూసుకున్న శరీరమైన ఈ భూమి లోపల వెళ్ళవలసిన తర్వాత అది మన్నుగా చేర్చబడిన తర్వాత దానిలో మిగిల్చేది ఏమీ లేదని సెలవిస్తూ, అయా నా బలము లేనిదని నా శరీరము, చెప్పండి ఎలా ఉందంట, ఎత్తడి వంటిదని చెబుతూ పరిశుద్ధుల వరుసలోనికి నన్ను తీసుకువెళ్ళావని అక్కడ భక్తుడు సెలవిచ్చినట్టు ఇక్కడ భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏ భక్తుడు? అక్కడ యోబు భక్తుడు ఏమన్నాడంటే, నా బలము రాళ్ళ వంటిది కాదు అంటే తేల్చేశాడనమాట. నల్లరాయి వేసుకున్నా, తెల్లరాయి వేసుకున్నా, గ్రానైట్ వేసుకున్నా, ఏ రాయి వేసుకున్నా రాళ్లకు బలము లేదని సమాధి సెలవిస్తుంది. అప్పుడు మొన్నటి దినం మనం వెళ్ళాం కదా, సుశీలమ్మ గారు వచ్చారు. ఏమండి, అందులో ఘనమైన సమాధులు నేను చూశాను. బహుశా నాకు తెలుసు ఆ సమాధితో ఒక పేదవాడు పెంకిటిల్లు కట్టుకోవచ్చలేదమ్మా, నేను అబద్ధం చెప్తున్నాను. ఆ సమాధి ఖర్చుతో ఒక లేనివాడు కానీ ఒక పేదవాడు కానీ ప్రియులారా ఒక రేకుల షెడ్ని నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ఎందుకు కట్టుకున్నారు? ఘనత. ప్రియులారా గమనించండి, సమాధి అంటే నిజమే ఘనతే.
కానీ సమాధి గర్భాన్ని ఓడించిన తర్వాత అంటున్నాడు ఆ సమాధికి దేవుడు విలువ లేకుండా చేశాడు. అందుకనే చదవబడిన లేఖన భాగాల్లో మరణపు ముళ్ళు విరగగొట్టబడింది. ఏ ముళ్ళండి? మరణపు ముళ్ళు ఎంత ఉందో చెప్పగలరా అమ్మా? మరణ ముళ్ళు చూశారు అసలు? కాలి గుచ్చుకున్న ముళ్ళు అయితే మీకు తెలుస్తుంది. చిన్నప్పుడు నాకు తెలిసిన పక్కనున్న స్నేహితులు కానీ పెద్దవాళ్ళు కానీ అనేవాళ్ళు, చిన్న ముళ్ళు గుచ్చుకుందరా అబ్బాయి, ఈ ముళ్ళు శరీరం మొత్తం నడిచేద్దంట. ఎక్కడ అండి? అరికాళ్ళు గుచ్చుకుంటేనంట శరీరం అంతా పాకేద్ది. బాబో నువ్వేమైపోతావో నువ్వు చూసుకో, జాగ్రత్త. ఎంత ముళ్ళు గుచ్చుకున్నందుకు? ఈ చిన్న ముళ్ళు నడిచి నడిచి నీ ప్రాణం తీసేద్దిరా అన్నాడు. ఎప్పుడు ఏం తీసేద్దంట? ఈ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది నడవడం ప్రారంభిస్తే శరీరంలోకి వెళ్ళిపోద్ది అన్నారు. మరి యేసుప్రభు వారు గుచ్చుకున్న ముళ్ళు, యేసుప్రభు వారి గారు విరిచిన మరణపు ముళ్ళు ఎంత పెద్దది అంటే, ప్రియులారా చెబుతాను వినండి. యేసయ్య సిలువలోనికి ఎక్కిన తర్వాత పాతాళ గర్భము అంటే చెరను పట్టుకోవటానికి వెళ్ళిన తర్వాత ఈ ముళ్ళు యొక్క కొలత విస్తారం అయిపోయిందంట. ఎంత ముళ్ళు? ఎక్కడైతే ఆయన సిలువ పైన గుచ్చిన ముళ్ళు ఉందో ఆ ముళ్ళు విస్తరణట ఇదిగో పాతాళ లోకం వెళ్ళేంత వరకు, పాతాళ గర్భములోనికి చేరేంత వరకు, పాతాళములోనికి చేరేంత వరకు యేసు ప్రభు వారు ఆ ముళ్ళుని విరగగొట్టి చెరను పట్టుకోవటానికి ఉన్న ఆ ముళ్ళుని విరగగొట్టిన తర్వాత ఈ ముళ్ళు కొరత విరగబట్టబడింది. దేవుడి మహిమ కలుగును గాక. అంటే ఎంత పెద్ద ముళ్ళు చెప్పండి? ఎంత ఉంది? పాతాళం ఎవరైనా ఇప్పుడు దాకా అంచనా వేసాడా? ఏమండి? ఇంతకుముందు బహుశా కొన్ని వీడియోస్ చూసినప్పుడు సాంకేతికాన్ని వివరించి ఏమంటే భూమి లోపల పాతాళం ఉందని కొంతమంది చెప్పారా లేదండి? అంటే కొంతమంది అరుపులు వస్తున్నాయి, లోన్ నుంచి శబ్దాలు వస్తున్నాయని కొంతమంది తెలియపరిచారు. బహుశా అది ఎంత లెక్కో, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం వారు కూడా ఏం చేయలేరు, కొలత వేయలేరు. కానీ యేసు ప్రభు వారట చదవబడిన వాక్య భాగం ప్రకారం, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే ముళ్ళందరికీ దాచిపెట్టిన స్థలమే పాతాళ గర్భం అన్నమాట. ఈ పాతాళ గర్భాన్ని విరగొట్టాలంటే యేసు ప్రభు వారి మీద సిలువ ముళ్ళు ముంచబడి ఉంది కనుక, గ్రొచ్చబడి ఉంది కనుక ఆ ముళ్ళు అక్కడ గ్రొచ్చబడితే పాతాళ గర్భం ముళ్ళు ఏమైపోవాలి చెప్పండి? విరగొట్టబడాలి. అది దేవుని ఉద్దేశం. చెప్పండి? ఆయన కణతల్లోనికి ఈ ముళ్ళు దిగినప్పుడట ఈ కణతలలో దిగిన ముళ్ళును బట్టి పాతాళ గర్భములో ఉన్న నాశనమును, పాతాళ గర్భములో ఉన్న బలాన్ని దేవుడు విరగొట్టాడు. చూసారా ప్రియులరా? ఎంత ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఎంత చదువుకున్నాం కదా, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన, చెప్పండి ఏముంది? నిరీక్షణ. ఇప్పుడు మీకు నిరీక్షణ ఉందా లేదా? ఉందంటారా? ఏమండి? ఎప్పుడు తెలుస్తుంది నిరీక్షణ? ఏమండి? ఎప్పుడు తెలిసిపోద్దాం? మనకు బాగా తెలుసు. ఏమండి ప్రియులరా? యాజకుడు కానీ మిమ్మల్ని చూడకపోయినా, ఏమన్నా అంతెందుకు యాజకుడు మిమ్మల్ని కలవకపోయినా, మీతో మాట్లాడకపోయినా ఇప్పుడు మీకేమొచ్చిద్దమ్మా? అంటే అది కావాలని వచ్చే కోపం కాదు, కానీ ఆత్మీయమనే ఉద్రేకత, ఆత్మీయమనే ఆవేశం. పిల్లరా, పౌలు గారు మాట్లాడుతూ పరలోక సంబంధమైన నిరీక్షణ ఉంది అంటే, పరలోకాన్ని చూడగలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే పునరుద్ధానం గురించి బలంగా బల్లగుద్ది చెప్పవలసి వస్తే